హాయ్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి మాకినేని. సో ఈరోజు అయితే నేను మీకు జర్మన్ హౌసెస్లో ఉన్న డిఫరెన్సెస్ అంటే కొన్ని స్మాల్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయండి ఇండియన్ హౌసెస్తో కంపేర్ చేసుకుంటే. ఆ డిఫరెన్సెస్ ఏదో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మేబీ ఆల్రెడీ జర్మనీలో ఉన్న వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. బట్ పీపుల్ హూ ఆర్ కమింగ్ న్యూ టు జర్మనీ రావాలనుకున్న వాళ్ళకైతే దిస్ మైట్ బీ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ. సో మనమైతే చూద్దాం. లెట్స్ సీ. ఫస్ట్ డిఫరెన్స్ అయితే ఇక్కడ స్విచ్చెస్ ఉండవండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ ప్లగ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ ప్లగ్కి యూ విల్ నాట్ హ్యావ్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనమాట. సో మనం ఏదైనా వాడుకున్న తర్వాత ఆఫ్ చేసేయాలి అనుకుంటే ఇన్కేస్ మనకు అఫ్కోర్స్ బటన్ ఉంటుంది ఇక్కడ, బట్ ఇక్కడ యూ నీడ్ టు టేక్ ఇట్ అవుట్. అంతేగాని ఇక్కడ పెట్టి ఇక్కడ ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకునే అంత ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సెకండ్ డిఫరెన్స్ అయితే నా వీడియోస్లో చాలా వరకు చూసుంటారు, కిచెన్లో మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్సే ఉంటాయండి. మనకి ఇండియా లాగా గ్యాస్ ఉండదన్నమాట ఇక్కడ. సో ఇట్స్ కంప్లీట్లీ ఎలక్ట్రిక్ స్టవ్స్. కాకపోతే మీకు హాబ్ అనేది మేబీ యూ కెన్ హ్యావ్ సెరామిక్ హాబ్ ఆర్ యూ మైట్ హ్యావ్ అన్ ఇండక్షన్ హాబ్, లేదంటే ఫాయిల్ ఉన్న హాబ్స్ ఉంటాయి. కానీ గ్యాస్ మీద రన్ అయ్యే స్టవ్స్ అయితే నాకైతే ఎక్కడా కనిపించలేదండి. మోస్ట్లీ ఆల్ ఓవర్ జర్మనీ యూ విల్ హ్యావ్ ఈ స్టవ్స్ అయితే కరెంట్ పైన వర్క్ అవుతాయి అనమాట. సో మనకి ఇండియాలో గ్యాస్, ఆ సిలిండరు, ఆ గొడవ అంతా ఇక్కడ లేదు. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ విత్ ఎలక్ట్రిసిటీ. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఫ్యాన్స్ ఉండవండి మనకు అసలు కంప్లీట్. నేనైతే ఎక్కడ చూడలేదు. ఎక్కడో ఒక ఇంట్లో ఒక టర్కీ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర సీలింగ్ ఫ్యాన్స్ అయితే చూసాను, కానీ జనరల్గా అయితే జర్మనీలో మీకు ఫ్యాన్సే కనిపించవు. వాట్ యు సీ ఇస్ జస్ట్ ఇక్కడ పైన మీకు సీలింగ్ ల్యాంప్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో ట్యూబ్ లైట్స్ అనేవి అయితే నేనైతే ఎక్కడా చూడలేదు. సో జస్ట్ మీకు రూమ్ మొత్తం పైన ఎయిదర్ యూ విల్ హ్యావ్ ద సీలింగ్ ల్యాంప్, లేదంటే చాలామంది ఫ్లోర్ ల్యాంప్స్ పెట్టుకొని ఉంటారు. అంతే తప్ప ఫ్యాన్స్ అయితే ఎక్కడా ఉండవు అనమాట. ఏసీలు కూడా ఎక్కడ ఉండవండి. ఎక్కడో ఆఫీసెస్లో అక్కడ చూసాను తప్ప ఎయిర్ కండిషనింగ్ అంత అవసరం అయితే ఉండదు. సమ్మర్లో కొంచెం ఒక 10-15 డేస్ అలా కొంచెం వేడి ఉంటుంది, కానీ ఇట్ ఈస్ మీకు జస్ట్ స్టాండ్ ఫ్యాన్తో యూ కెన్ మేనేజ్ అనమాట. అంత వేడైతే ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ప్లగ్స్ ఉన్నాయి కదా, జస్ట్ 2 పిన్ ప్లగ్సే ఉంటాయి, రైట్. మనకి ఇండియాలో ఏంటంటే కొన్ని 2 పిన్ ప్లగ్స్, కొన్ని 3 పిన్ ప్లగ్స్ అలా డిఫరెంట్ ఉంటాయి కదా. ఇక్కడ అలా ఉండదన్నమాట. అన్నీ 2 పిన్ ప్లగ్సే ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని అప్లయన్సెస్ 2 పిన్ ప్లగ్సే వస్తాయండి. మనకి ఏంటంటే కొన్ని 3 పిన్ ప్లగ్స్ ఉంటాయి, మళ్ళీ దానికి అడాప్టర్ ఉంటుంది, కొన్ని 2 వస్తాయి, కొన్ని 3 వస్తాయి, అట్లా డిఫరెంట్ ఉంటాయి కదా. ఇక్కడ అలా ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ 2 పిన్ ప్లగ్స్ అనమాట. సో ఇది అయితే వెరీ ఫన్నీ థింగ్ నాకైతే. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఈ డోర్స్ ఉంటాయి కదా, ఈ డోర్స్ ఇట్లా ఫుల్గా ఓపెన్ అయిపోతాయి అనమాట. సో యూ కెన్ కంప్లీట్లీ ఓపెన్ దిస్, ఇలా ఓపెన్ అయిపోతాయి విండోస్ అన్నీ. సో ఇవి ఇలా కూడా ఓపెన్ చేసుకోవచ్చు, ఇట్లా పెట్టి ఇలా టిల్ట్ చేసుకోవచ్చు అనమాట కొంచెం. సో కొంచెం అలా టిల్ట్ అవుతున్నట్టు చేసుకోవచ్చు. సో నాకు ఇట్లా చేసుకోవచ్చు, పైన తిప్పి ఇట్లా పైకి ఇలా చేసుకోవచ్చు అన్న విషయం నాకు ఫస్ట్లో వచ్చినప్పుడు నాకు తెలియదు అనమాట. సో నేను బయటికి వెళ్ళినప్పుడు మా అపార్ట్మెంట్లో అందరూ సమ్మర్ టైంలో, ఎందుకంటే మీరు కంప్లీట్ ఓపెన్ చేశారనుకోండి విండ్కి అది డబ్బీ కొట్టుకుంటూ ఉంటుంది. స్టాపర్స్ లాంటివి ఏమి ఉండవు వీటికి. సో నేను అనుకునేదాన్ని ఏంటబ్బా అపార్ట్మెంట్లో అందరూ టీల్ చేసుకుంటున్నారు, మనకి ఆ ఫెసిలిటీ రాలేదేమో, నాకు తెలిసేది కాదు ఎట్లాగా అది టీల్ చేయొచ్చు అని. కాకపోతే దిస్ ఇస్ సంథింగ్ వెరీ కంఫర్టబుల్ అనమాట. సమ్మర్ టైంలో యూ కెన్ జస్ట్ టిల్ ది విండోస్ లైక్ దిస్. సో కొంచెం గాలి వస్తూ అలా ఉంటుంది అనమాట. ఇక్కడ జర్మనీలో ప్రతి ఒక్క హౌస్కి ఎంట్రన్స్లో మీరు ఎంటర్ అవ్వగానే ఇలా ఒక లాబీ లాగా ఒక ఏరియా ఉంటుందండి. ఇక్కడ ఎందుకు అంటే జాకెట్స్ అన్ని పెట్టుకోవడానికి అక్కడ, అండ్ షూస్ కానీ చెప్పల్స్ కానీ అలా పెట్టుకోవడానికి ర్యాక్స్. సో ఇలాంటి సెటప్ అయితే మీకు ఆల్మోస్ట్ అన్ని హౌసెస్లో అయితే ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ సంథింగ్ యూ సీ ఇట్ ఇన్ జర్మన్ హౌసెస్. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్ అండి, మనకి అలవాటు లేనిది ఏంటంటే బాత్రూమ్స్లో మోస్ట్ ఆఫ్ ద జర్మన్ హౌసెస్లో బాత్ టబ్ వస్తుంది అనమాట. సో సంథింగ్ లైక్ నార్మల్ టబ్ ఎలా ఉంటుందో బాత్ టబ్ వస్తుంది. సో దాంట్లోనే స్నానం చేయాలి. సో విచ్ ఇస్ వెరీ నాకు చాలా కష్టంగా ఉండేది. కాకపోతే కొత్త కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు లైక్ 10 yearsలో కట్టే కన్స్ట్రక్షన్స్లో అయితే మనకి
షవర్ ఏరియా కూడా ఇస్తున్నారనమాట. సో లైక్ దట్. సో స్టాండింగ్ షవర్ ఏరియా సెపరేట్గా వస్తుంది. కాకపోతే బీ ప్రిపేర్డ్ అండి. మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ పాత హౌసెసే ఉంటాయి, అక్కడైతే మీకు బాత్ టబ్బే వస్తుంది. సో యూ హ్యావ్ టు బీ టేకింగ్ బాత్ ఇన్ ద టబ్ స్టాండింగ్. అండ్ వన్ మోర్ థింగ్, వాటర్, మనం తాగే వాటర్ ట్యాప్ వాటర్ అండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ట్యాప్లో నుంచి పట్టుకొని వాటర్ తాగుతారనమాట. సో కొన్ని ప్లేసెస్లో బాగా హార్డ్ వాటర్ ఉన్నప్పుడు దే యూస్ సమ్ ఫిల్టర్స్, బ్రిటా ఫిల్టర్స్ అని అమ్ముతుంటారు. లేదు అంటే యూ డోంట్ హ్యావ్ టు బై వాటర్, జస్ట్ డైరెక్ట్గా ట్యాప్లో పట్టేసుకొని తాగేయటం అనమాట. అండ్ అదర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ హీటింగ్ సిస్టమ్ బై డిఫాల్ట్ అన్ని హౌసెస్లో ఉంటుందండి. ఎయిదర్ ఇట్ విల్ బీ ఏ సెంట్రల్ ఫ్లోర్ హీటింగ్ అయినా అవుతుంది, లేదంటే నార్మల్ ఆర్థోడాక్స్ హీటింగ్, ఆ రెండు చూపిస్తాను మీకు. సో ఇదైతే ఫ్లోర్ హీటింగ్ కంట్రోల్ చేసే యూనిట్ అనమాట. సో మీకు కావాల్సిన టెంపరేచర్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫ్లోర్ హీటింగ్ అంటే కిందే ఉంటుంది అనమాట, మొత్తం ఫ్లోర్ అంతా హీట్ అవుతుంది. ఫ్లోర్ హీటింగ్ కాకపోతే దెర్ ఈస్ అదర్ వే ఆఫ్ హీటింగ్ అనమాట. సో ఇలా ఉంటాయండి హీటింగ్స్. ఇట్లా వాల్కి ఉంటుంది అనమాట. సో మీకు ఒక నాబ్ ఉంటుంది ఇక్కడ. సో దీంతో మనము హీటర్ ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. సో నాదైతే కొత్త అపార్ట్మెంట్ కాబట్టి ఓన్లీ బాత్రూంలో మాత్రమే ఇలా ఇచ్చాడు. లేదంటే మీకు ఇలాంటి హీటింగ్, ఇందాక మీకు చూపించిన హీటింగ్ అయితే మోస్ట్లీ ఆల్మోస్ట్ అన్ని అపార్ట్మెంట్స్లో అలాగే ఉంటుంది అనమాట. కొత్త అపార్ట్మెంట్స్లో అయితే మీకు ఫ్లోర్ హీటింగ్ వస్తుంది. దిస్ పాయింట్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్, మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. కీ ఉంది కదా మనకి, దిస్ కీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్, ఈ కీ అనేది మనకి కింద ఎంట్రన్స్ కానీ కింద స్టోర్ రూమ్ కానీ ఈ డోర్ ఓపెన్ చేయడానికి కానీ యూ విల్ హ్యావ్ వన్ సింగిల్ కీ అనమాట. మీకు స్పేర్గా ఓనరు ఈ కీ కాకుండా ఇంకొక 2 keys, 1 or 2 keys ఎక్స్ట్రా అయితే ఇస్తాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మీరు ఫర్ ఇన్ కేస్ డోర్ ఓపెన్ చేశారు, ఇక్కడ డోర్ ఓపెన్ చేసేసి క్లోజ్ అవ్వంగానే ఇది ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది అనమాట. ఇన్ కేస్ మీ కీస్ కనుక లోపల ఉండి మీరు బయట కనుక వెళ్ళి లాక్ అయిపోయింది అంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ కీ యూ కాంట్ కమ్ ఇన్ సైడ్. సో అన్ని డోర్స్ ఆటో లాక్ అయిపోతాయండి ఇక్కడ. సో దట్ ఈస్ అ వెరీ 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 బిగ్ ప్రాబ్లం. నేను ఒకసారి అట్లాగా మేము బయటికి ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయి బయటకు వస్తున్నాము, గాలికి డబ్బని డోర్ క్లోజ్ అయిపోయింది అనమాట, కీ లోపల ఉండిపోయింది. సో ఐ వాజ్ లైక్ మేము ఒక 200 euros అలా స్పెండ్ చేసి డోర్ అన్లాక్ చేయించుకున్నాము. సో బీ వెరీ కేర్ఫుల్. కీని మర్చిపోయి కనుక బయటకు అయితే వెళ్ళకండి. చాలామంది ఏం చేస్తారంటే స్పేర్ కీ ఒకటి కార్లో కానీ లేదంటే ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఫ్రెండ్ దగ్గర కానీ అట్లా ఒక స్పేర్ కీ ఉంచుకుంటారనమాట. ఎందుకంటే దిస్ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తారు. ఎందుకంటే మనకు అలవాటు లేదు కదా ఆటోమేటిక్గా డోర్ లాక్ అయిపోవటము. కీ వేసి తిప్పితేనే లాక్ అవుతుంది మనకి. ఇక్కడ అలా కాదనమాట, ఆటోమేటిక్గా డోర్ లాక్ అయిపోతుంది. వన్ మోర్ థింగ్, దిస్ వన్ ఇస్ వెరీ కాస్ట్లీ అనమాట. మీకు పొరపాటున కీ కనుక మిస్ అయింది అంటే, నా పాత అపార్ట్మెంట్లో అయితే ఆల్మోస్ట్ లైక్ 2000 euros అట్లా పే చేయాలి. ఎందుకంటే ఈ సిస్టమ్ ఈజ్ వెరీ కాస్ట్లీ అనమాట. దిస్ కీ కనుక పోయింది అంటే వాళ్ళు మొత్తం ఆ సిస్టమ్ మార్చి కొత్త కీస్ జనరేట్ చేయడానికి చాలా కాస్ట్లీ అంట సిస్టము. సో బీ వెరీ కేర్ఫుల్, కీస్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ ఒక స్పేర్ కీ అయితే బయట ఎక్కడైనా ఉంచుకోండి మీ సేఫ్ ప్లేస్లో. ఇన్ కేస్ మీరు కీ లోపల ఉంచి మీరు మర్చిపోయి బయటకు వెళ్తే సో యూ విల్ హ్యావ్ వన్ మోర్ స్పేర్ కీ టు కమ్ ఇన్ సైడ్ ది హౌస్ అనమాట. సో ఇది అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అస్సలు మర్చిపోకండి. సో మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ 3 floors ఉంటాయండి మ్యాక్స్. ఆల్మోస్ట్ నేను జర్నీలో నేను చూసింది అయితే సిటీస్లో కూడా మ్యాక్సిమం 3 floors ఉంటాయి. లేదు అంటే మేబీ 7 or 10 అలా ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంట్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. సో మీరైతే 3 floors ఉన్న అపార్ట్మెంట్స్ ఎక్కువ చూస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, లిఫ్ట్ అనేది కూడా ఉండదండి. మోస్ట్లీ 80% అయితే నేను 3 floor అపార్ట్మెంట్స్కి మెయిన్గా అయితే లిఫ్ట్ నేను చాలా తక్కువ చూశాను. 3 floors కన్నా ఎక్కువ ఉంటే అయితే లిఫ్ట్ ఉంటుంది. సో లిఫ్ట్ అయితే మోస్ట్లీ ఉండదు, బీ ప్రిపేర్డ్. ఇది ఏంటంటే కొత్తగా కట్టిన అపార్ట్మెంట్ కాబట్టి దీనికి లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. సో కంపల్సరీ అన్ని అపార్ట్మెంట్స్కి సైకిల్ రూమ్ అనేది ఉంటుంది అనమాట, ఫెహరాడ్ రూమ్ అని. ఇట్లా ఒక సైకిల్ రూమ్, ఇది కూడా మా సైకిల్స్ ఇక్కడే ఉన్నాయి. సో ఇట్లా సైకిల్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ సైకిల్ రూమ్ నుంచి ఎగ్జిట్ అయిపోతే మనము బయటికి వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఇది ఎగ్జిట్, ఐ కెన్ జస్ట్ గో అవుట్. నెక్స్ట్ అయితే కింద సెల్లార్లో ముల్ రూమ్ అంటే వేస్ట్ వేసే రూమ్ అయితే ఉంటుందండి. కొన్ని అపార్ట్మెంట్స్లో ఏంటంటే బయటే ఉంటుంది, అపార్ట్మెంట్కి ఆనుకొని అవుట్ సైడ్ ఉంటుంది. మాకైతే కింద సెల్లార్లో
ఈ రూమ్ అయితే ఉంది, ముల్ రూము. సో దీని లోపల ఏముందో చూద్దాం. సో ఇదిగోండి, సో దిస్ ఈజ్ ముల్ రూమ్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ వేస్ట్ పడేసే బయో, ప్లాస్టిక్, సో దర్ ఆర్ డిఫరెంట్ బిన్స్, డిఫరెంట్ కలర్స్. సో ఇక్కడ వచ్చి మేము వేస్ట్ అంతా ఇక్కడ వేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక రూమ్ అయితే దిస్ ఈజ్ మన స్టోరేజ్ రూమ్ అండి. సో ఇక్కడ లైట్స్ చూసారా? సో ఇది ఒకసారి ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతాయి లైట్స్, ప్రెస్ చేస్తే మళ్ళీ ఆన్ అవుతాయి అన్నమాట. సో ఒక స్టోర్ రూమ్ అయితే వస్తుందండి కంపల్సరీ. సో మా స్టోర్ రూమ్ అయితే మీకు చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ టు బీ నోటెడ్ ఇస్ కీ. సో అన్ని రూమ్స్కి సింగిల్, ఏదర్ మీరు వేస్ట్ పడేసే రూమ్ కానీ, మన స్టోరేజ్ రూమ్ కానీ, పైన ఎంట్రన్స్ కానీ, కింద ఎంట్రన్స్ కానీ, అన్నిటికీ సింగిల్ కీ అనమాట. సో దిస్ ఈజ్ అవర్ స్టోరేజ్ రూమ్. సో ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో, పాత అపార్ట్మెంట్స్కి కూడా కంపల్సరీ కింద కెల్లర్లో స్టోరేజ్ రూమ్ అనేది మనకి ఇస్తారనమాట. సో మనం ఏదైనా అవసరం లేనివి ఏమైనా పడేసుకోవాలంటే ఈ రూమ్లో వేసేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క అపార్ట్మెంట్స్కి ఆపోజిట్, ఐ మీన్ ముందు పక్క ఇట్లా సైకిల్స్ పెట్టుకోవడానికి ఇలా స్టాండ్స్ ఉండి సైకిల్ పెట్టుకునే ప్లేస్ అయితే ఉంటుందండి కంపల్సరీ. నెక్స్ట్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి గేటెడ్ కమ్యూనిటీస్లో చాలా వరకు అపార్ట్మెంట్స్లో ఇంటర్కామ్ అనే ఫెసిలిటీ ఉంటుంది కదా, సేమ్ అలాగే అనమాట. సో ఇక్కడ ఒక ఫోన్ ఉంటుంది. కింద మన కోసం ఎవరైనా వచ్చారు అంటే మీకు అది నెక్స్ట్ చూపిస్తాను. అక్కడ బెల్ కనుక క్లిక్ చేస్తే మనకి రింగ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ యూ విల్ హ్యావ్ అన్ ఆప్షన్, లాక్ సింబల్ ఉంది కదా, ఇది కనుక క్లిక్ చేసామంటే కింద డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. లేదు వాళ్ళకి లైట్ కావాలన్నా కూడా ఇది క్లిక్ చేస్తే వాళ్ళకి లైట్ ఆన్ అవుతుంది అనమాట. నైట్ పూట ఎవరైనా వచ్చారనుకోండి, సో మేబీ యూ కెన్ క్లిక్ ఆన్ దిస్, వాళ్ళకి లైట్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది క్లిక్ చేస్తే మీకు డోర్ ఓపెన్, యూ కెన్ టాక్ అనమాట. ఇది ఓపెన్ చేసి మాట్లాడితే కింద నుంచి వినిపిస్తుంది. అండ్ యూ కెన్ ఓపెన్, మనకి తెలిసిన వాళ్ళు అనుకుంటే ఇది క్లిక్ చేస్తే కింద డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది అనమాట. సో ఇందాక నేను పైన మీకు ఇంటర్కామ్ బెల్ చూపించాను కదా, సో కింద మన కోసం ఎవరైనా వచ్చారు అంటే దే కెన్ కమ్ అండ్ ప్రెస్ దిస్ బెల్స్ అనమాట. మన నేమ్ రాసి ఉంటుంది, ఆ నేమ్ పక్కన బెల్ ఉంటుంది. సో ఈ బెల్ కనుక ప్రెస్ చేశారు అంటే ఇంకొక స్పీకర్ కూడా చూడండి, ఇక్కడ మాట్లాడచ్చు. మనం పైనుంచి మాట్లాడేదంతా ఇక్కడ వినిపిస్తుంది, మనం మాట్లాడేది పైకి వినిపిస్తుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని పైన మనం అన్లాక్ చేస్తే ఇక్కడ ఆ డోర్ అనేది అన్లాక్ అవుతుంది. సో దట్ ఈస్ సంథింగ్ ఆల్మోస్ట్ అన్ని జర్మన్ అపార్ట్మెంట్స్, హౌసెస్లో మీకు ఇది కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ అండి. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హెల్ప్ఫుల్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.